గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గలతీయ సంఘానికి రాసినటువంటి గలతీలో ఉన్న సంఘాలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26, 27, 28, 29 వచనాలు నేనే చదువుతాను. మీరు శ్రద్ధగా ఆలకించండి. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధాత్ముడా, మీ నామకడ చదివిన ఈ 4 వచనాల నుండి నన్ను మమ్మల్ని మీరు బలపరచండి. మీ వాక్యం చేత ఉదక స్నానం చేయండి. మాలో ఉన్న అజ్ఞానాన్ని అవివేకాన్ని పారద్రోలి రక్షణ మారుమని సనుమూలు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ బలహీన నన్ను వాడుకొని మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అదొక గొప్ప కంపెనీ. ఎంత గొప్ప కంపెనీ అంటే చాలా ఆ దేశంలోనే ఒక పెద్ద కంపెనీ. అటువంటి కంపెనీలో ఆ కంపెనీ యొక్క యజమానుడు ప్రభువు నమ్ముకున్నాడు. ఎవరు నమ్ముకున్నాడు? ప్రభువు నమ్ముకున్నాడు. అయితే ఒక రోజున తన ఆరాధనా క్రమం ప్రకారము చర్చిలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ పక్కనే ఈయన ఎక్కడైతే కూర్చున్నాడో ఆ పక్కనే ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఒక 4th గ్రేడ్ జాబ్కి సంబంధించిన ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ కంపెనీ యజమాని చూసి వెంటనే ఒక షాక్లో వచ్చినట్టుగా తేరుకుని ఏం చేశాడంటే అక్కడి నుంచి లేచి ఆయనకి చోటు ఇచ్చే ప్రయత్నం చేసి ఇతను కింద కూర్చోబోతా ఉన్నాడు. కానీ ఆ యజమానుడు వెంటనే చేయబట్టుకుని, నువ్వు లేవవసరం లేదు, నేను ఆ పక్కన కూర్చుంటాను, నువ్వు మాత్రం ఎక్కడ కూర్చో, నా పక్కనే కూర్చో అన్నాడు. ఎందుకు అన్నాడంటే ఆ యజమానుడికి వాక్యం ఏంటో అర్థమైంది. వాక్యం ఏంటో అర్థమైంది. కంపెనీలో నీ బాసుని, కానీ మందిరంలో నువ్వు నేను ఒకటే. మనం చదవబడినటువంటి లేఖన యొక్క భాగాలు సారాంశము అదే. మనం ధ్యానించబోయే అంశము క్రీస్తునందు ఐక్యత. క్రీస్తునందు ఐక్యత. ఎవరినందు ఐక్యత? క్రీస్తునందు ఐక్యత, లేదా క్రీస్తునందు సమానం. క్రీస్తునందు సమానం. చూడండి, మన ఈ గలతీయులకు రాసిన పత్రిక ఈ 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ప్రారంభ వచనాలు మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. గలతీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు సిలువ వేయబడినట్టుగా క్రీస్తుని కూర్చున్న సువార్తను వాళ్ళకి ఏం చేశాడు? ప్రకటించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? త్వరగానే ఏం చేశారు? తొలగిపోయారు, తిరిగిపోయారు. అందుకే 3వ అధ్యాయం 1వ వచనం ఏ విధంగా ప్రారంభించాడంటే, ఓ అవివేకులైన గలతీయులారని ప్రారంభించి వాళ్ళకి ఎన్నో ఉదాహరణలు అబ్రహామును చూపించి వాళ్ళకి గుర్తు చేస్తూ అసలు దేవుని పిల్లలను ఎలాగ ఉంటాము, ఎలా మారుతాము అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మనం చదువునటువంటి లేఖన భాగంలో ఏ విషయానికి వచ్చాడంటే చివరగా మనం అందరం యేసుక్రీస్తు నుండి ఒకటే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అది సంఘాన్ని క్రమపరచడానికి, ఒక పక్క అబద్ధ బోధకులకి ఒక బుద్ధి చెప్పడానికి ఈ మాటలను గుర్తు చేస్తా ఉన్నాడు. చూడండి, నేను చదువుతున్నాను 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరందరూ అనే ఒక మాట కనపడుతుంది అక్కడ. మీరందరూ అంటే ఎవరెవరు అంటే యూదులు, అన్యజనులు. ఎవరండి? యూదులు, అన్యజనులు. సంఘంలో ఎవరెవరు ఉన్నారు ఆ రోజున? గలతీలలో ఉన్న సంఘాల్లో యూదుల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్య జనాంగం నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. యూదులకి కొన్ని ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలను బట్టి అన్యజనుల్ని చిన్న చూపు చూస్తున్నారు, తక్కువ చూస్తున్నారు. చిన్న చూపును బట్టి ఏం చేస్తున్నారు? తక్కువ చూస్తున్నారు. ఎవరిని? అన్యజనులు. అన్యజనులు అంటే యూదులు కాని వారి నుండి ప్రభువులకు వచ్చిన వారిని యూదులు అనబడుతున్న వారు ఎలా చూస్తున్నారంటే తక్కువగా చూస్తున్నారు.
ఇప్పుడు పౌలు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ అంటే యూదులు అన్ని జనులు ఏమై ఉన్నారంట? విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. మొదటగా మనం అందరము అనగా యూదులు అనబడుతున్న వారైనా అన్యజనులు అనబడుతున్న వారైనా అందరూ కూడా ఏమై ఉన్నారంట? దేవుని యొక్క కుమారులై ఉన్నారంట. అక్కడ రాయబడిన మాట దేవుని కుమారులు ఎలాగయ్యారంటే విశ్వాసము వలన అని రాయబడి ఉన్నది. 26వ వచనం అలాగే రాయబడి ఉన్నది. మళ్ళా చదువుతున్నాను నేను. యేసుక్రీస్తుని బట్టి మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, మనము ఉన్నాము. మనకి ఈ మూడాట్లకి సంబంధమైన మాట ఏంటంటే విశ్వాసం. ఇప్పుడు దేవునికి పిల్లలు ఎవరి ద్వారా అయ్యాము? యేసుక్రీస్తుని బట్టి. యేసుక్రీస్తుని బట్టి ఎలాగయ్యాము? విశ్వాసాన్ని బట్టి. ఎవరెవరునంట? యూదులను లేదు, అన్ని జనులని లేదు, అందరూ కూడా దేవునికి ఏమై ఉన్నారంట? పిల్లలై ఉన్నారంట, అంటే కుమారులై ఉన్నారంట. ఎవరిని బట్టి అంట? యేసుక్రీస్తుని బట్టి. ఏ విధంగానంట? విశ్వాసం ద్వారా. ఎలాగా? విశ్వాసం ద్వారా. ఈ విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు ఏటి విశ్వాసం? ఒకసారి మనం యోహాను సువార్త తీసి 1వ అధ్యాయము దేవుని పిల్లలు ఎలా అవుతా ఉన్నది అక్కడ రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదువుదాం. తనను ఎందరైతే అంగీకరించారో వారందరూ అంటే అందులో ఎవరు ఉన్నారు? యూదులని లేదు, అన్ని జనులు లేదు. మన భాషలో చెప్పాలంటే ఆ కులం అని లేదు, ఈ కులం అని లేదు. వారందరికి అనగా తన నామమందు విశ్వాసము ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన ఏం చేశాడు? అధికారం అనుగ్రహించను. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరచ్చుల వలనైనను మనుషేచ్చుల వలన పుట్టిన వారు. అంటే ఈ కుమారులనే బంధం శరీరాన్ని బట్టి, మనుషేచ్చులను బట్టి, రక్తాన్ని బట్టి కాదంట. అప్పుడప్పుడు మనం అంటాం వీళ్ళు మా రక్త సంబంధికులండి అంటాం. ఏమంటారు? వీళ్ళు మా రక్త సంబంధికులండి, వీళ్ళు మా బంధువులండి, వీళ్ళు మా ఆప్తులండి, వీళ్ళు మా చుట్టాలండి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు కుమారులు ఎలాగయ్యామాట? ఒకే ఒక్క కారణం, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికి దేవుని పిల్లలకు ఆయన ఏమి ఇచ్చాడంట? అధికారం ఇచ్చేసాడంట. అంటే ఇప్పుడు దేవుని పిల్లలను దేని ద్వారా అవుతున్నాము? విశ్వాసం ద్వారా అవుతున్నాం. ఆ విశ్వాసం ఎవరిని బట్టి? యేసుక్రీస్తుని బట్టి. ఇప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంచాలా? యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచాలి. ఎందుకంటే నిజానికి స్వభావ సిద్ధంగా మనుషులు అనబడుతున్న మనం అందరం కూడా దేవుని సంతానం కాదు. యాక్చువల్గా దేవుని సంతానం ఎవరంటే యూదులే. అందరికీ సృష్టికర్త అయిన దేవుడు అయినప్పటికీ ఆయన మనుషులందరికీ ఆధ్యాత్మికమైన తండ్రి కాదు. ఎందుకు కాదంటే ఒకసారి మనం యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదువుతాం. నిజానికి మనం ఎందుకు ఆయన పిల్లలం కాదంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూడండి ఒకసారి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధకుడును అబద్ధమునకును జనకుడునై ఉన్నారు. అంటే ఇక్కడ ఏం చెప్పదలిచాడంటే అబద్ధమాడేవాళ్ళు, అబద్ధంగా బ్రతికేవాళ్ళు అపవాది యొక్క సంబంధులు. ఎవరి సంబంధులు? అబద్ధమాడేవారు, అబద్ధ బ్రతుకు బ్రతికేవారు. ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు. ఇప్పుడు అపవాది సంబంధులు దేవుని సంబంధులు అవ్వాలంటే ఏం చేయాలంట? యేసుక్రీస్తునందు ఏముంచాలంట? విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. సో యేసుక్రీస్తు మీద మాత్రమే నమ్మకం ఉంచితేనే ఈ అబద్ధ బ్రతుకు, అబద్ధ జనకుడు, అబద్ధానికి పిల్లలమైన మనము నిజ దేవునికి ఏమవుతున్నాం? పిల్లలం అవుతున్నాం. అవునా? సో ఎందుకు ఈ పౌలు ఈ మాటను మీకు జ్ఞాపకం చేసలేదు? మనకెందుకు ఇక్కడ పర్టికులర్ గా మీరందరూ దేవుని కుమారుడు యేసుక్రీస్తుని బట్టి విశ్వాసం వలన అయ్యారనే విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆ రోజున గలతీలో ఉన్న కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి ఏం చెప్పారంటే, మోసే ధర్మశాస్త్రాన్ని పాటిస్తే చాలు. ఏం పాటిస్తే చాలు? మోసే ధర్మశాస్త్రాన్ని పాటిస్తే చాలు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినా ఉంచకపోయినా పర్లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. అందుకు పౌలు ఏమంటాడంటే, ఒరే బాబు, మోసే ధర్మశాస్త్రం కదా ముఖ్యము,
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ముఖ్యము. ఉదాహరణకి మన భాషలో చెప్పుకుందాం. మీరు దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేసేసారు, ఎంత గొప్ప పని చేసేసారు, ఎంత ధనం సమకూర్చేశారు, ఎంత ధనం ఇచ్చేసారు అన్నది ముఖ్యం కాదు. అసలు ప్రభువునందు విశ్వాసం ఉంచారా లేదన్నది ముఖ్యం. ప్రభువునందు విశ్వాసం లేకుండా మీరు దేవుడి పేరట ఎంత పని చేస్తే ఉపయోగమే ఉంది, ఎంత ధనం ఇస్తే ఉపయోగమే ఉంది, లేకపోతే ఎంత గొప్ప వాళ్ళమని ఎంత ప్రార్థనా పనులు అని చెప్పుకుంటే ప్రయోజనం ఉంది. ముందు ప్రభువునందు ఏమి ఉంచాలా? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఆయన జననం మరణ పునరుత్థానాలు నమ్మడం. ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానాలు మనం నమ్మాలి. ఆయన పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం కూడా ఏం చేయబడతాం? తిరిగి లేపబడతామనే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం విశ్వాసం అంటున్నాం కదా, ఏంటి విశ్వాసం? ఆయన దేవుడని నమ్మాలి. ఆయన ఎవరు నమ్మాలి? దేవుడని నమ్మాలి. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడని నమ్మాలి. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోవడం కాదు, తిరిగి లేచాడని నమ్మాలి. ఈ మూడు అందరూ నమ్ముతారు, కానీ ఆయన కొరకు బ్రతకాలి. ఏం చేయాలి? యేసుప్రభు దేవుడు కాదని అనేవాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ మీరు ఎవ్వరు కూడా యేసుప్రభు దేవుడు కాదని అనరు. వెరీ గుడ్. ఆయన చనిపోలేదని అంటారా మీరు ఎవరైనా? అనరు. అది మంచిదే. పోలే ఆయన తిరిగి లేవలేదని అంటారా? అది అనరు. కానీ ఇప్పుడు చెప్పండి, ఆయనకిలా బ్రతుకుతున్నామా? అప్పుడే మన ప్రభునందు విశ్వాసం ఉంచవలేదన్నది అర్థమవుతుంది. ఆయన పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. నువ్వు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఇది నమ్మిన నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచడం అనే మాటకు అర్థం ఆయనకి లాగా బ్రతకడం, ఆయనలా జీవించడం, ఆయన మీదే నమ్మకం ఉంచడం. అలా నమ్మకం ఉంచడం ద్వారా మనం ఎవరి పిల్లలు అయ్యామంట? దేవుని యొక్క పిల్లలు అయ్యామంట. ఇక్కడ 4 మాటలు ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మన విశ్వాసానికి పునాది యేసుక్రీస్తు. మన విశ్వాసానికి పునాది ఎవరు? యేసుక్రీస్తు. అంటే నీ నమ్మకం ఎవరి మీద ఉంచాలి? యేసుక్రీస్తు. ఇది మొదటి పునాది అవ్వాలి మనకి. యేసుక్రీస్తు అనబడుతున్న దేవుని మీద నమ్మకం ఉంచి ఆ పునాది మీద మన విశ్వాస జీవితం అలా 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 ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్నట్టు కట్టబడాలి. అసలు పునాదే లేదనుకో, ఎన్ని అంతస్తులు కడితే ఏం ప్రయోజనం? ఏంటి ఆ పునాది? మొదటిది యేసుక్రీస్తునందు విశ్వాసం. రెండోది ఏంటి తెలుసా? ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో యేసుక్రీస్తులో నీకు ఐక్యత ఏర్పడ్డదంట. ఏం ఏర్పడ్డదంట? ఐక్యత. ఏం ఏర్పడ్డది? ఐక్యత. ఉదాహరణకి 2 బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అప్పుడు దాకా వాళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళు ఎవరో తెలియదు, బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన తర్వాత ఏం చేస్తారు? ఆడి కంచంలోది ఈడు తింటాడు, ఈడి కంచంలోది ఆడు తింటాడు. ఆడ మంచం మీద ఈడు పడుకుంటాడు, ఈడు మంచం మీద ఆడు పడుకుంటాడు. ఆడి బట్టలు ఈడేసుకుంటాడు, ఈడు బట్టలు ఆడేసుకుంటాడు. ఆడు వస్తువులు ఈడు వాడుకుంటాడు, ఈడు వస్తువులు వాడు వాడుకుంటాడు. ఏం జరిగింది ఇద్దరి మధ్య? ఒకరంటే ఒకరు నమ్మారు, ఒకరంటే ఒకరు గౌరవించుకున్నారు, ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం ఏర్పడ్డదంటే ఐక్యత ఏర్పడ్డది. ఏం ఏర్పడ్డది? ఐక్యత. ఇప్పుడు యేసుక్రీస్తు మందు విశ్వాసం ఉంచితే నీవేం ఏర్పడాలి తెలుసా? నీకు యేసుక్రీస్తుతో ఐక్యత ఏర్పడాలి. ఏం ఏర్పడాలా? ఐక్యత అంటే ఏం చేయాలా? ఏం చేయాలి? ఆయనకు కుర్చీ వేసి ఆ కుర్చీ పక్కన నువ్వు కూర్చుంటే అదే ఐక్యత కాదు. కాదు. ఆయన యందు నమ్మకుంచిన నువ్వు ఆయనకి లాగా బ్రతకడానికి మనం జీవించాలి. మూడోది ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆయన యందు పునాది మీద అనగా యేసుక్రీస్తు మీద పునాది విశ్వాసం ద్వారా కట్టబడి ఆయనలో ఐక్యత ఏర్పడి, మూడోది ఎప్పుడైతే ఐక్యత ఏర్పడదో నీలో తెలియకుండానే యేసుక్రీస్తు నా తండ్రి, నేను దేవుని పిల్లలనే గుర్తింపు వస్తుంది. ఏమొస్తుంది? మనకేమొస్తుంది? దేవుని పిల్లలనే గుర్తింపు. చూడండి, మీకు అప్పుడప్పుడు చిన్నపిల్లద్దరు గొడవడేసుకుంటారు. నా వైపు చూడండి, చిన్నపిల్లద్దరు ఏం చేసుకుంటారు? గొడవ. ఈడంటాడు మా నాన్నతో చెప్తానంటాడు, ఆడంటాడు మా నాన్నతో చెప్తానంటాడు. ఆ టయానికి ఒకన్నానే వచ్చాడు. ఆ టయానికి ఈ కొడేశ్వరుడు ఆ నాన్న వెనకాల పోయి ఈసారి ఏమంటాడు తెలుసా? ఇలా సైజు చూపించాడు. ఎవరిని చూసుకుని ఆడు ధైర్యం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే నీకు ఎక్కడ లేని ధైర్యం. నా యేసుక్రీస్తు నా తండ్రి, నన్ను ఎవడో ఏమీ చేయలేడు. ఎందుకని నా వెనకాల ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. అది ఎప్పుడు వస్తుంది? ఆయన ఎందుకు నమ్మకం ఉంచాలి, ఆయనతో ఐక్యత కూడా ఏర్పడాలి. అందుకే యేసుక్రీస్తు నమ్ముకున్నాడు దేనికి భయపడవలసిన పని లేదు. ఆలేదో మాట అనేసరికి నాకు తగిలేస్తుందేమో, ఏలేదో అనేసరికి నాకు ఏదో జరిగిపోతుందేమో, ఇలా మనం అనుకోవాల్సిన పని ఏమీ లేదు. నీ ధైర్యం యేసుక్రీస్తు అయితే
ఆయన నీ తండ్రి అయితే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? చాలా ధైర్యంగా ఉంటావు. దీనికి కారణం ఏంటి తెలుసా? నువ్వు ఆయన పిల్లలుగా గుర్తింపు పొందావు. ఎవరి పిల్లలుగా? దేవుని యొక్క పిల్లలుగా గుర్తింపు పొందావు. నాలుగోది యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా నీకు రక్షణ అనే హామీ వచ్చింది. ఏమొచ్చింది? రక్షణ. ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. వచ్చిందా మీకు రక్షణ? మీరు రక్షణ పొందుకున్నారా? రక్షణ పొందుకోవడం అంటే బాప్తీసం తీసుకోవడం కాదు. రక్షణ పొందుకోవడం అంటే బాప్తీసం ఒకటే కాదు. ఫస్ట్ ప్రభువునందు ఏం ఉంచాలా? విశ్వాసం ఉంచాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? నమ్మి బాప్తీసం పొందినవాడు నమ్మని వారికి అంటే బాప్తీసం ముఖ్యం కాదు, ముందు నమ్మకం ముఖ్యం. ఏటి నమ్మకం? మళ్ళీ అక్కడ రాయబడింది యేసుక్రీస్తునందు నమ్మకం. నువ్వు ఎవరిని పడితే వాళ్ళు నమ్మకం కాదు. ఎవరు నమ్మాలా? యేసుక్రీస్తుని నమ్మాలి. ఎవరు నమ్మాలా? యేసుక్రీస్తు నమ్మాలి. ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఆ నమ్మకం కలిగిన నువ్వు నీకు రక్షణ అనే హామీ వస్తుంది. ఏమొస్తుంది? 4 మాటలు చెప్పాను ఈ 26వ వచనం నుంచి. ఒకటి, నీ విశ్వాసానికి పునాది ఎవరు? యేసుక్రీస్తు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద నువ్వు విశ్వాసం ఉంచావో ఆయనలో నీకు ఏం ఏర్పడుతుంది అంటే ఐక్యత ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఐక్యత ఏర్పడదో ఆయన పిల్లలుగా నువ్వేమవుతావు? గుర్తింపు పడతావు. ఎప్పుడైతే ఆయన పిల్లలు గుర్తింపు పొందావో నీకు ఏం కలుగుతుంది తెలుసా? రక్షణ కలుగుతుంది. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తా. ఒక అనాథ పిల్లను దత్తత తీసుకున్నాడు. ఒకడు ఏం చేసుకున్నాడు? దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకుంటే ఆటోమేటిక్ గా ఆడ ఆస్తులన్నీ ఎవరికి చెందుతాయి? అమ్మా, ఆ దత్తత తీసుకున్నాడు చెల్లితే చదవా? చెల్లుతాయి. ఈ రోజు యేసుక్రీస్తు నీ తండ్రి అయితే, ఆయన ఎంత విశ్వాసం ఉంచితే, ఆయన పిల్ల అయితే, ఆయన పిల్లోడు అయితే, ఆయన కుమార్తె అయితే, ఆయన కుమారుడు అయితే, ఇప్పుడు ఆటోమేటిక్ గా యేసుక్రీస్తు అనుగ్రహించిన రక్షణ కూడా నీకు ఏం కలుగుతుంది? అనుగ్రహించబడతాడు. అంటే నీకు ఏమొస్తుంది? రక్షణ అనే హామీ కూడా వస్తుంది. ఇప్పుడు రక్షణ అనే హామీ లేకపోయి, ఆయనలో ఐక్యత లేకపోయి, ఆయన నా తండ్రి అనే భావం లేకపోయి, అసలు యేసుక్రీస్తునందు విశ్వాసమే లేకపోతే ఇప్పుడు చెప్పండి, మన దేవుని పిల్లలమే కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుని పిల్లలుగా బ్రతకడం ఒక సవాలు. దేవుని పిల్లలుగా బ్రతకడం అంటే ఏంటనుకున్నారు? ఒక సవాలు. అందరిలా బ్రతకడానికి లేదు క్రైస్తవుడు. అందరిలా మాట్లాడడానికి లేదు క్రైస్తవుడు. అందరిలాగా తిరగడానికి లేదు క్రైస్తవుడు. క్రైస్తవుడు ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆయన ఎలాగైతే బ్రతికాడో అలా బ్రతికితేనే మనం దేవుని పిల్లలము అవుతాం. కాబట్టి 26వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేని వల్లండి? అక్కడ అండర్లైన్ చేయవలసిన మాట విశ్వాసము. ఏంటండి? విశ్వాసం వల్ల మనం ఏమై ఉన్నామంట? దేవుని కుమారులమై ఉన్నాం. 27వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ 26వ వచనాన్ని కొనసాగింపు మాట 27వ వచనం. ఇక్కడ 2 పదాలు కనపడుతున్నాయి. క్రీస్తులోనికి బాప్తిసము, క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తులోనికి బాప్తిసము, క్రీస్తును ధరించుకున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసించిన వారు దేవుని పిల్లలుగా గుర్తింపబడతారనేది 26వ వచనం చెప్తుంది. యేసుక్రీస్తు అనేది ఏముంచిన వాళ్ళు? విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరి పిల్లలు అవుతారంట? ఇప్పుడు దేవుని పిల్లలని ఒక బాహ్యంగా వ్యక్తీకరించే పద్ధతే బాప్తిసం. ఇప్పుడు దేవుని పిల్లలు, ఉదాహరణకి నా పిల్లలు అని చెప్పడానికి ఏంటి ఆధారం? వాళ్ళ బర్త్ సర్టిఫికెట్, వాళ్ళ ఆధార్ కార్డు పట్టుకుని వాళ్ళ ఇంటి పేరు, నా ఇంటి పేరు, అక్కడ సన్నాపు ఎవరున్నదాన్ని చూస్తారా చూడరా? ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి ఈయన మా నాన్న అంటే ఒప్పుకుంటాడా? ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఏం చేయాలంటే రెండో పని బాప్తిసం తీసుకోవాలి. ఏం తీసుకోవాలా? బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నారు తెలుసా? నేను యేసుక్రీస్తు బిడ్డనని బహిరంగంగా చెప్పడం. యేసుక్రీస్తు బిడ్డనని ఎలా చెప్పడం? బహిరంగంగా చెప్పే పద్ధతే ఈ బాప్తిసం. కాబట్టి ఈ బాప్తిసం గురించి ఇక్కడ 2 మాటలు రాయబడి ఉన్నది. మొదటిది క్రీస్తులోనికి బాప్తిసం అని రాయబడి ఉన్నది. 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ అని మళ్ళా రాయబడింది. మీరందరూ అంటే ఎవరు? యూదులో ఉన్నారు, అందులో అన్ని జనులు ఉన్నారు. ఆలకిస్తున్నారా? యూదులో ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు. మీరందరూ ఎందులో బాప్తిసం పొందారంట? అమ్మ అక్కడ రాయబడిన మాట, సముద్రంలోకి బాప్తిసం పొందిన మీరు, నదిలోకి బాప్తిసం పొందిన మీరు,
తొట్టులోకి బాప్తీసం పొందిన మీరని రాయబడి ఉందా? ఏమని రాయబడి ఉంది అక్కడ? అమ్మా, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ. అంటే ఇప్పుడు బాప్తీసము నువ్వు ఎవరిలో తీసుకుంటున్నావు, ఎందులోకి వెళ్తున్నావు తెలుసా? యేసు క్రీస్తులోకి ప్రవేశిస్తున్నావు. బాప్తీసం అంటే మీరు ఏమనుకుంటున్నారేమో, చాలా సులకనగా ఈజీగా, అయ్యారు నా బాప్తీసం ఇచ్చండి, నేను మారిపోయానండి, మీరు నమ్మండి అని చెప్పేది కాదు. బాప్తీసం తీసుకున్నవాడు క్రీస్తులోకి ప్రవేశించాడంట. ఎందులో ప్రవేశించాడంట? ఎందులో ప్రవేశించాడంట? అనగా యేసు క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానంలో పాలు పంపులు పొందుకోవడం అంట. క్రీస్తులోకి బాప్తీసం పొందుకోవడం అంటే ఏంటి? ఆయన మరణము, సమాధి, పునరుత్థానంలోకి పాలు పంపు పొందుకోవడం అంట. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి అందరూ. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము, చూడండి అక్కడ మళ్ళీ ఏం మాట రాయబడి ఉన్నది? మనమందరం అని అంటే ఏంటి? అందరూ, అది ఎవడైనా సరే, మనమందరము ఆయన మరణములోకి బాప్తీసం పొందుతామని మీరు ఎరగరా? అంటే బాప్తీసం తీసుకున్నవాడు ఎందులో బాప్తీసం తీసుకున్నాడంట? ఆయన మరణములోకి. ఆయన మరణంలో ఏం జరిగింది? ఇలా చూడవా, ఆయన మరణంలో ఏం జరిగింది? పాపము బంధింపబడ్డది, పాపము మరణం అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తులో బాప్తీసం తీసుకున్నవాడి జీవితంలో ఏం జరగాలి తెలుసా? పాపము బంధింపబడాలి, పాపము సమాధి చేయబడాలి. అర్థమవుతుందా? యేసుక్రీస్తులో బాప్తీసం పొందినవాడు ఏం చేయబడ్డాడు? ఇప్పుడు ఆయన మరణంలోకి బాప్తీసం పొందాడంట. ఆయన మరణంలో ఏం జరిగింది? పాపము సమాధి చేయబడింది, పాపము చచ్చిపోయింది. యేసుక్రీస్తు సిలువ యొక్క మరణము పాపం లేకుండా చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తులో బాప్తీసం పొందిన మనము కూడా మన జీవితంలో ఏమి సమాధి చేయబడాలి? చెప్పండి మీ నోరుతో. పాపము సమాధి చేయబడాలి. పాపం జరగకూడదు మన జీవితంలో. పాపం జరగకుండా ఉండడానికి దేవుని కృపను వేడుకోవాలి. కాబట్టి చూడండి అక్కడ 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనము కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. అంటే బాప్తీసం తీసుకున్నవాడు ఏ బ్రతుకు బ్రతకాలంట? నూతనమైన బ్రతుకున్నట్లు, నడుచుకున్నట్లు మనం బాప్తీసం వలన మరణములో పాలు పంపులు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మిమ్మల్ని ఎవరైనా సమాధి చేశారా? అక్కడ పాతి పెట్టబడితేమని రాయబడ్డది. ఎప్పుడు పాతి పెడతారు అమ్మ? ఎప్పుడు పాతి పెడతారా? తెలీదా మీకు? మరి ఎక్కడేంటి పాతి పెట్టబడితేమని రాయబడ్డది? అంటే బాప్తీసం తీసుకున్నవాడు అంట యేసుక్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డాడంట. అంటే ఆయన ఏ విషయాలతో చంపేశాడో, లేకపోతే ఏ విషయాలతో చనిపోయాడో, దేవుని పిల్లలు కూడా ఆ విషయాల్లో మనం ఏమైపోవాలా? చనిపోవాలి. ఆయన ఏ విషయంలో అయితే జీవించాడో దేవుని పిల్లలు మనం కూడా ఏం చేయాలా? ఆ విషయాల్లో జీవించాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చేయొద్దన్నవి చేయడం మానేయాలా, చేయవలసినవి వెనకాల ఉన్నవాళ్ళు. ఆయన చేయొద్దన్నవి చేయడం మానేయాలా, చేయమన్నవి చేయాలి. యేసుక్రీస్తులకు బాప్తీసం పొందడం అంటే మునిగి లేసేయడం కాదు. ఆయన మరణంలోకి పాతి పెట్టబడ్డామంట, సమాధి చేయబడ్డామంట. బాప్తీసం అంటే మీరు ఏమనుకుంటున్నారేమో, పాస్టర్ గారు తీసుకెళ్లి నదిలో ముంచేసి లేపేయడం అనుకుంటున్నారేమో. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యేసుక్రీస్తులోకి బాప్తీసము పొందుకున్న మనం అందరము కూడా ఆయనతో పాటు సమాధి చేయబడ్డాం పాపం విషయంలో. బాప్తీసం అంటే ఒక ఆచారం కాదు, ఒక పద్ధతి కాదు. బాప్తీసం అంటే ఒక ఆచారము కాదు, ఒక పద్ధతి కాదు. ఇది యేసుక్రీస్తులో లోతైన సంబంధం ఏర్పాటు చేస్తుంది. ఏం చేస్తుందండి? యేసుక్రీస్తుతో లోతైన సంబంధం. అంటే ఏంటి తెలుసా? నా వైపు చూడండి. యేసుక్రీస్తుని నమ్మిన మీరు ఇక యేసుక్రీస్తులాగా బ్రతకాలని చెప్పడం బాప్తీసం. ఎవరిలా బ్రతకాలా? ఆశగారిలా కాదు, సంఘంలో పెద్ద మనుషులా కాదు. బాప్తీసం తీసుకున్న ప్రతి వాడు ఎవరిలా బ్రతకాలా? యేసుక్రీస్తే మాదిరి మనకి, ఆయనలా బ్రతకడానికి మనం బాప్తీసం తీసుకున్నాం. అందుకే అక్కడ రాయబడిన మాట, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ. అంతేనా? నదిలోకి బాప్తీసం పొందిన మీరందరూ ఉందా అంటే బాప్తీసం తీసుకున్నాడు ప్రతి ఒక్కడు ఎవరిలో బాప్తీసం తీసుకున్నాడు? క్రీస్తులోనికి, ఆయనతో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ 2వ మాట కూడా రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది తెలుసా? మీరందరూ క్రీస్తును ధరించుకున్నారంట. ఏంటండి ధరించుకోవడం? ఏంటండి? ఎవరిని ధరించుకున్నారంట అమ్మ? ఎవరిని ధరించుకున్నారంట? క్రీస్తుని ధరించుకున్నాం. ఎలా ధరించుకున్నాం మరి?
చొక్కా అంటే ధరించుకున్నావు అని చెప్తావు, నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలు అంటే ధరించుకున్నావు అని చెప్తావు. మరి యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నీ ప్రవర్తనలో మార్పే యేసుక్రీస్తుని ధరించుకో. ఎవరిలో మార్పు? నీ ప్రవర్తనలో మార్పు, లేదా నీ పరివర్తనలో మార్పు. బాప్తీసం తీసుకోకముందు నీ బ్రతుకు ఏటన్నది పక్కన పెట్టు. బాప్తీసం తీసుకున్నది నీ బ్రతుకు ఎవరిలా ఉండాలి? ఎవరిలా ఉండాలి? యేసుక్రీస్తు బ్రతుకులా ఉండాలి. యేసుక్రీస్తు ఎలా జీవించాడో అలా జీవించాలి. అందుకే మీరందరూ యేసుక్రీస్తుని ధరించుకున్నారు. ఎవరిని ధరించుకున్నారు? యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే తెలుసా? నీ ప్రవర్తనలో, నీ పరివర్తనలో మార్పు రావాలి. తాగుబోతుడు బాప్తీసం తీసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు వాడు తాగేసిన తర్వాత బ్రతుకు వేరు, బాప్తీసం తీసుకున్న తర్వాత బ్రతుకు వేరు. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా తాగాడు అనుకో, ఇప్పుడు వాడు క్రీస్తుని ధరించుకున్నాడా? మనలో మార్పు కనబడాలి. క్రీస్తుని ధరించుకున్న మాటకు అర్థం తెలుసా? ఇలా ఉన్న వైపు ఈ మధ్యకాలంలో కరోనా ముందు కరోనా తర్వాత అంటున్నారు. ఏంటి కరోనా ముందు అంటే? కరోనా అనేది ఏమైందంటే ఓ 2 సందర్భాలకు ఒక మధ్యవర్తి అయింది. బాప్తీసం కూడా ఏమవ్వాలో తెలుసా? నువ్వు బాప్తీసం పొందుకోకముందు, బాప్తీసం పొందుకున్న తర్వాత నీలో ఏం కనపడాలి? ఒక మార్పు కనపడాలి. ఏటా మార్పు? తెల్లగొన్న వాళ్ళు నల్లగవడం కాదు, పొట్టుకున్న వాళ్ళు పొడవడం కాదు, లాంగ్ ఉన్నవాడు సన్నవడం కాదు. క్రీస్తు కలిగిన ప్రవర్తన, పవిత్రత, పరివర్తన, ప్రేమ, సంతోషం, సమాధానం, దయ, పవిత్రత ఇవన్నీ కూడా మనలోకి రావాలి. అది క్రీస్తుని ధరించుకోవడం అంటే. అందుకే ఒకసారి చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఏ స్వభావాన్ని? అక్కడ నెంబర్ వేసి ఉంది. నవీన స్వభావాన్ని అక్కడ ఏమి రాయబడ్డది? నవీన స్వభావాన్ని నెంబర్ వేసి ఏమి రాయబడ్డది? ప్రాచీన పురుషుడని ఉందా? నవీన పురుషుడని ఉంది. ఏ పురుషుడని ఉంది? నవీన పురుషుడు అంటే కొత్త పురుషుడు. ఎవరో? యేసుక్రీస్తు. నీలో కొత్త స్వభావం రావాలి. బాప్తీసం తీసుకున్నది ఏ స్వభావం రావాలి? నాగమణి గారు, కొత్త స్వభావం. ఏంటి కొత్త స్వభావం అంటే? ఏంటి కొత్త స్వభావం అంటే? అప్పుడప్పుడు నేను మారిపోయాడండి, వీడేమైపోయాడు? మారిపోయాడు. ఎన్నాళ్ళ కదండి. అలాగా నీ ప్రవర్తనలో మార్పు చెప్పగలరా? యేసుప్రభువును ధరించుకోవడం అంటే నీ ప్రవర్తనలో మార్పు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. 9 ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం గలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలుకు చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ఏం చేసుకోవాలా? ధరించుకోవాలి. అంటే బాప్తీసం తీసుకున్నవాడు ఇప్పుడు ఏం కలిగి ఉండాలి? ఏ స్వభావం కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలని చెప్పండి. ఆలకిస్తున్నారండి? ఆలకిస్తున్నారా? కొద్ది ఇబ్బందిగా ఉందా? కూర్చున్నా మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పడం నాకెంత ఇబ్బందిగా సరే ఆలోచించండి. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని ఆలకించలేకపోవడం కారణం ఇటువంటి ప్రతికూలతలు కూడా కారణం అవుతాయి. ఏ స్వభావం ధరించుకోవాలంట? నవీన స్వభావం. అంటే బాప్తీసం తీసుకున్నవాడు ఇప్పుడు ఎవరిని ధరించుకున్నాడంట? ఈ వచనంలోని కొన్ని మాటలు ఒకసారి మీకు గుర్తు చేసి తర్వాత వచనంలోకి వెళ్దాం. బాప్తీసం ద్వారా యేసుక్రీస్తు ద్వారా నీకు యేసుక్రీస్తు ఒక గుర్తింపు వచ్చింది. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఆయన ప్రేమ, దయ, వినయము, పవిత్రత, సేవ మన దైనందిన జీవితాల్లో కనబడాలి. ఏమి కనబడాలా? ఆయన ప్రేమ, దయ, వినయము, పవిత్రత, దేవుని యొక్క సేవ మన జీవితాల్లో ఏం చేయాలా? కనబడాలి. అందుకంటే ముఖ్యంగా బాప్తీసం తీసుకున్న మనము క్రీస్తుతో ఐక్యత కలిగి జీవించాలి. ఇక మీద మన నిర్ణయాలు, మన ఉద్దేశాలు మనవి కాకూడదు. ఎవరి ఉద్దేశాలు కావాలి? దేవుని ఉద్దేశాలు. ఇది దేవుని చిత్తమా కాదని ఆలోచన చేయాలి. ఇంతకుముందు నీ ఇష్టానుసారంగా బ్రతికేస్తావు. బాప్తీసం తీసుకున్న తర్వాత నీ రావాల్సిన మొదటి ప్రశ్న తెలుసా? నువ్వు చేసే ప్రతి పని దేవుని యొక్క ఇష్టమా, చిత్తమా కాదని మనం తెలుసుకోవాలి. అలా కాకుండా నా ఇష్టానుసారంగా నడుస్తాను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అనుకుంటే నువ్వు బాప్తీసం పేరు తీసుకున్నావు కానీ యేసు ప్రభులోకి తీసుకోలేదు. యేసు ప్రభుని కూడా నువ్వేం చేయలేదు?
ధరించుకోలేదు. ఒకసారి మీరు యేసు ప్రభువుని ధరించుకున్నారో, యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి. చదవండి గలతీ రాసిన పత్రిక 3:28 28వ వచనంలో, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నుండి వీరందరూ ఏకంగా ఉన్నారు. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి? 3 ఎగ్జాంపుల్స్. ఆ 3 ఎగ్జాంపుల్స్లో ఎందుకు చెప్తున్నాడంటే మనం అందరం ఒకటే అని చెప్తున్నాడు. మనం అందరం ఏమని చెప్తున్నాడు? ఏకముగా. మీరందరూ యేసుక్రీస్తు నుండి ఏమై ఉన్నారని రాయబడినది? ఏకంగా ఉంది. ఏకముగా అనే మాటలో మొదటి ఎగ్జాంపుల్ చూడండి. అక్కడ ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు. నేను ప్రారంభంలో చెప్పిన యూదులు కొద్ది గొప్పలుగాను, అన్యజనులు కొద్ది తక్కువ వారుగాను వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే కొన్ని ఫీలింగ్స్ కలిగి ఉన్నారు. లేకపోతే వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. వీళ్ళు ప్రభు నమ్ముకున్న, బాప్తిసం తీసుకున్న, సంఘ ఆరాధన కార్యక్రమాలకు వస్తున్న యూదులు ఈ గ్రీసు దేశస్తులను ఎలా చూస్తున్నారు? తక్కువ వారుగాను, చిన్న చూపు చూసేవారుగాను చూస్తున్నారు. మీకు ప్రారంభంలో ఒక ఉదాహరణ చెప్పాను. ఒక కంపెనీ యజమానుడు తన పక్కన ఉన్న దాసుడు లేచి వెళ్ళిపోతుంటే చేయి పెట్టుకుని, ఏం పర్లేదు నువ్వు నా పక్కనే కూర్చో అని ఎందుకన్నాడంటే, యేసుక్రీస్తునందు మన ఇద్దరం ఏమై ఉన్నాము? యేసుక్రీస్తును మన ఇద్దరం ఏమై ఉన్నాము? సమానమై ఉన్నాము. ఇందులో యజమానుడని లేదు, దాసుడని లేదు. ఈ సమానత్వం ఎలా వచ్చిందంటే, నువ్వు కూడా యేసు ప్రభువునందు నమ్మకం ఉంచావు, నేను కూడా యేసు ప్రభువునందు నమ్మకం ఉంచావు. నువ్వు కూడా యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం తీసుకున్నావు, నేను కూడా యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం తీసుకున్నాను. నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు, నేను కూడా క్రీస్తుని ధరించుకున్నాను. కాబట్టి ఇక్కడ నీకు నాకు ఏం లేదు, వ్యత్యాసము లేదు. మనిద్దరికి సమానత్వం ఉంది. అది ఎవరిని బట్టి అంటే యేసుక్రీస్తుని బట్టి అని ఒక ఉదాహరణ చెప్తున్నాడు. రెండవ ఉదాహరణ చూడండి. రెండవ ఉదాహరణ ఏం రాయబడినా తెలుసా? దాసుడని స్వతంత్రుడని లేదు. ఏమలేదండి? దాసుడని స్వతంత్రుడని లేదు. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో దాస్యత్వం, బానిసత్వం చాలా సర్వసాధారణం. మీరు గత వారం ఏ వాక్యం విన్నారు? ఫిలోమోను రాసిన పత్రిక వాక్యం విన్నారు కదా. అందులో ఫిలోమోను ఎవరు? డబ్బు ఉన్నవాడు, ఆస్తిపరుడు, ధనవంతుడు. ఒనీసిము ఎవరు? బానిస. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు? ఈ బానిస అయిన ఒనీసిముని తీసుకెళ్లి ఎవరికప్పు చెప్తున్నాడు? ఇంతకు ముందు ఏ ఇంట్లో అయితే పనిచేశాడో ఆ ఇంటి ఓనర్ దగ్గర పంపించి మీరిద్దరూ ఒకటే అని చెప్తున్నాడు. ఒకటే. మునుపాడు నిష్ప్రయోజకుడేమో గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడు. ఎవరిని బట్టి? యేసుక్రీస్తుని బట్టి. ఇప్పుడు ఆయన నీకు నాకు ప్రయోజకుడు. ఒకప్పుడు నేను నీ దగ్గర బానిస అవ్వచ్చు. ఇప్పుడు ఆయన నువ్వు ఎలా చూడొద్దు? బానిస కింద చూడొద్దు. ఆయన నీ దగ్గర ఏమైనా డబ్బులు కానీ దొంగిలించాడుకో, ఆ డబ్బులు నేనేం చేస్తాను? నేను తిరిగిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఈ సమానత్వం ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి. యేసుక్రీస్తుని బట్టి వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? ఎలా వచ్చింది? యేసుక్రీస్తుని బట్టి వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు చెప్తున్న రెండో ఉదాహరణ తెలుసా? దాసుడను లేదు, స్వతంత్రుడని లేదు. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ గొప్ప వ్యత్యాసము వల్ల సామాజికంగా కొద్దిగా భేదాభిప్రాయాలు అంతరాయం ఉండేది. ఒరే, యేసుక్రీస్తునందు మీరు యజమానుడని ఫీల్ అవ్వకండి, దాసుడని ఫీల్ అవ్వకండి, మీరిద్దరూ యేసుక్రీస్తునందు ఎవరు? సమానం అని చెప్తున్నాడు. ఇక మూడో ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. అక్కడ మూడో ఉదాహరణ ఏం చెప్తున్నాడు? పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. ఆ రోజుల్లో స్త్రీలని చిన్న చూపు చూసేవారు. ఆ రోజుల్లో కూడా స్త్రీని ఎలా చూసేవారు? చిన్న చూపు చూసేవారు. మనకి కూడా స్వాతంత్రం రాకముందు మన భారతదేశం లాంటి దేశంలో కూడా స్త్రీల్ని అస్సలు బయటికి రానిచ్చేవారు కాదు, చదువుకొనిచ్చేవారు కాదు. వాళ్ళకి పెద్దదైతే పెళ్లి చేసేయడం, ఇంట్లో నుంచి బయటికి రానిచ్చేవారు కాదు. కానీ ఈ రోజుల్లో స్త్రీలు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, లేకపోతే రకరకాల రంగాల్లో రాణిస్తున్నారు. ఆ రోజుల్లో సమానత్వం లేదు. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, బాప్తిసం తీసుకుంటే ఇద్దరు కూడా యేసుక్రీస్తులో ఎవరు?
సమానమే. అర్థమవుతుందా? సమానమే. ఇక్కడున్న మనం అందరము యేసుక్రీస్తునందు సమానమే. ఎక్కువ తక్కువ లేదు. మీ ఇల్లు మేడలు అవ్వచ్చు, మీ ఇల్లు పెంకిటీలు అవ్వచ్చు, మీ ఇల్లు పాకలు అవ్వచ్చేమో కానీ యేసుక్రీస్తునందు మనం అందరం ఎవరము సమానమే. అందుకని ఆయన ఆ 28వ వచనంలో ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వాతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఎలా ఉన్నారంటండి? ఎలా ఉన్నారంటండి? యాకముగా ఉన్నారు. ఒకవేళ దేవుని దైవాలు ఎవరైనా ఆయా పేట నుంచి ప్రభుని నమ్ముకుని వచ్చారనుకో, ఎవరైనా డబ్బున్న వ్యక్తి నమ్ముకుని వచ్చాడనుకో, అయ్యారు మీరు కుర్చీలో కూర్చోండి, నేను కింద కూర్చుంటాను అన్నవలసిన పని ఏమీ లేదు. యేసుక్రీస్తునందు అందరూ ఎవరో సమానమే. మనం పెట్టింది ఆయన తినాలా, ఆయన పెట్టింది మనం తినాలి. మన పని ఆయన చేయాలా, ఆయన పని మనం చేయాలి. ఆ భావజాలం లేదంటే నువ్వు యేసుక్రీస్తునందు సమానుడు కాదని అర్థం, నీకు సమానత్వం లేదని చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, ఆ గలతీలో ఉన్నటువంటి సంఘాలలో ఎవరైతే అబద్ధ బోధకులు వచ్చి ఈ వ్యత్యాసాలు చూపించి, ఒరే అది వేరు మనం వేరు, మనం ధర్మశాస్త్ర సంబంధమైన పాటించే వాళ్ళము, వాళ్ళేమో ధర్మశాస్త్రంతో అసలు సంబంధం లేని వాళ్ళు, వాళ్ళు మనం ఒకటేనని చెప్తున్న వాళ్ళకి ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, ఒరే బాబు వాళ్ళు వీళ్ళని లేదురా, యేసుక్రీస్తును బాప్తిస్మం తీసుకున్న మీరందరూ కూడా అందరూ ఏకముగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఏకంగా ఉన్నారు. ఈ సమానత్వం ఎవరి ద్వారా వచ్చిందంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భారతదేశం లాంటి దేశంలోకి క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత ఈ రోజున ఈ మతాల మధ్య, ఈ కులాల మధ్య ఇటువంటి భావజాలం మీద వాళ్ళు పనిచేశారు కాబట్టి ఈ రోజున కొద్ది గొప్ప సమానత్వం వచ్చింది. ఎప్పటికీ కూడా కులాన్ని బట్టి ద్వేషించే వాళ్ళు, దూషించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ సమానులని ఎంచబడితే ఎవరు ఎంచబడతారంటే యేసుక్రీస్తు నమ్ముకున్నవాడే కులాన్ని చూడకుండా, గోత్రాన్ని చూడకుండా, మతాన్ని చూడకుండా సమానంగా ప్రేమించగలుగుతాడు. అర్థమవుతుందా? ఇది దేని బట్టి వచ్చిందంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు మీకు చెప్పి ముందుకు వెళ్తాను. అందులో మొదటిది, మనం క్రీస్తులో సమానము. మనం అందరం ఎవరండి? క్రీస్తులో సమానం. ఒకవేళ ఇక్కడ ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటే ఉండొచ్చు, తక్కువ ఉంటే ఉండొచ్చు. ఎవరికైనా ఒకవేళ ఆస్తుపాస్తుల్లో, ఎకరాల్లో, భూముల్లో ఎక్కువ ఉంటే ఉండొచ్చు, తక్కువ ఉంటే ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తులో మనం అందరం ఎవరం సమానం. రెండోది, యేసుక్రీస్తులో మనం అందరం ఐక్యత కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నాము? ఐక్యత కలిగి ఉన్నాం. మూడోది, యేసుక్రీస్తులో ఇక్కడ ఉన్న మన అందరికీ ఒకటే గుర్తింపు. ఏ గుర్తింపు? ఒకటే గుర్తింపు. వెనకాల కూర్చున్న మీకెంత గుర్తింపు, ఎదురు కూర్చున్న వాళ్ళకి కూడా అదే గుర్తింపు. ఇదంతా కూడా యేసుక్రీస్తుని బట్టి వచ్చింది. చివరిగా 29వ వచనం చదువుతాం చూడండి. 29వ వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే, ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీరంటే ఎవరు? యూదులో ఉన్నారు, అందులో అన్ని జనులు ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇక్కడ ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాడు. అప్పుడు యూదులు ఏమని చెప్పుకున్నారు? సార్ మేము అబ్రహాం పిల్లలు, మేము అబ్రహాము సంతానం అని గొప్ప చెప్పుకుంటున్నారు. ఏం చెప్పుకుంటున్నారు? అబ్రహాము పిల్లలము, అబ్రహాము సంతానం అని చెప్తున్నాడు. ఇక్కడ పౌలు ఏం చెప్పదలుచున్నాడు సార్? ఒరే బాబు, మీరు అబ్రహాము పిల్లలు అవ్వాలంటూ ముందు క్రీస్తు పిల్లలు అవ్వాలని చెప్తున్నాడు. ఎవరు పిల్లలు అని చెప్తున్నాడు? అమ్మా నా వైపు చూడండి. మీరు అబ్రహాము పిల్లలు అవ్వాలంటే ముందు ఎవరు పిల్లలు అవ్వాలా? యేసుక్రీస్తు పిల్లలు అవ్వాలి. అందుకే ప్రారంభ వచనంలోనే 26వ వచనంలో ఎలా ప్రారంభమైంది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏమై ఉన్నారంట? దేవుని కుమారులు, దేవుని పిల్లలై ఉన్నారంట. ఇప్పుడు అబ్రహాము ఇలా చూడండి, వైపు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత విశ్వాసం ఉంచాడా? ధర్మశాస్త్రం రాకముందు విశ్వాసం ఉంచాడా? అమ్మా, ధర్మశాస్త్రం రాకముందు విశ్వాసం ఉంచితే ఇప్పుడు ఆయన దేని బట్టి దేవుని కుమారుడై ఉన్నాడు? విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్న మనం కూడా దేని బట్టి కుమారులమై ఉంటాము? విశ్వాసాన్ని బట్టి. అందుకే 29వ వచనం ఏ విధంగా ప్రారంభమైంది? మీరు క్రీస్తు సంబంధులైతే. సంబంధులంటే ఏంటి? యేసుక్రీస్తు ఏముండాలా? అక్కడ అచ్చ తెలుగులో రాయబడమాట సంబంధం. సంబంధం అంటే ఏంటి? సంబంధం అంటే ఏంటండి? ఇంగ్లీష్లో చెప్పాలేమో రిలేషన్ అని, మరి హిందీలో చెప్పాలేమో. సంబంధం అంటే మీ ఇరువురికి ఐక్యత, సమాధానం, గుర్తింపు, ఒకరినొకరు తెలుసుకోవడం, ఒకరొకరు అర్థం చేసుకోవడం,
ఇవన్నీ తెలిసినప్పుడు యేసుక్రీస్తు ఏమిటో నీకు అర్థమైతే అప్పుడు నువ్వు దేవుని పిల్లలు అవుతావు. మీకు ప్రారంభంలోనే చెప్తా ఉన్నాను, యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియకుండా యేసుక్రీస్తు పిల్లడు ఎప్పుడు కాలేదు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. కంపెనీ గురించి ఏంటో తెలియకుండా ఆ కంపెనీలో నువ్వు ఏమీ పని చేయలేవు. అందుకే కంపెనీ ముందు ఏమి ఇస్తుంది తెలుసా? ట్రైనింగ్ ఇస్తుంది. ఏమిస్తుంది? నువ్వు చేసే ఉద్యోగాన్ని ట్రైనింగ్ ఇస్తావు. ఎందుకని? నువ్వు ఈ కంపెనీలో ఇన్ని సంవత్సరాలు పని చేయాలంటే ముందు ఈ కంపెనీలో ఏం పని జరుగుతుందో నీకు తెలియాలని చెప్పి నువ్వు చేసిన ఉద్యోగానికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తావు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియకుండా యేసుక్రీస్తు సంబంధం ఎలా అవుతావు? యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియకుండా యేసుక్రీస్తు సంబంధం ఎలా అవుతావు? యేసుక్రీస్తు నాకు ఎందుకు తెలియదండి? క్రిస్మస్ చేస్తున్నాను, ఈస్టర్ చేస్తున్నాను, గుడ్ ఫ్రైడే చేస్తున్నాను, అది కాదు. యేసుక్రీస్తు తెలియడం అంటే యేసుక్రీస్తుతో నువ్వు సత్సంబంధం కలిగి ఆయనలా బ్రతికి ఆయనలా జీవించాలి. అందుకే మీరు క్రీస్తు సంబంధులు అయితే, ఎవరు సంబంధం అవ్వాలంటే ఇక్కడ ఉన్న మనం అందరం కూడా క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు మీరు అబ్రహాము సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం ఏమవుతారంట? వారసులు అవుతారు. అంటే అబ్రహాంకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం మనకు కూడా నెరవేరాలంటే, లేదా యూదులు అనబడుతున్న వారికి నెరవేరాలంటే, యూదులైనా అన్యులైనా ఫస్ట్ యేసుక్రీస్తు ఏముండాలండి? సంబంధము ఉండాలి. ఆ సంబంధమే విశ్వాసము, ఆ సంబంధమే నమ్మకము, ఆ సంబంధమే ఆయనతో ఐక్యత. అప్పుడే నువ్వు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడుతుంది. ఆదికాండం 12:3 ప్రకారం ఒకసారి చూడండి. ఆదికాండం 12:3 ప్రకారం ఆయన ఏం చెప్పాడు? అక్కడ ధర్మశాస్త్రం రాకముందు ఏం చెప్పాడు? ఆ వచనం, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయని అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మన జీవితాల్లో కూడా నెరవేర్చబడాలంటే ముందు మన అబ్రహాం పిల్లలు అవడం కాదు. ఎవరికి పిల్లలు అవ్వాలా? అమ్మ, ఎవరికి పిల్లలు అవ్వాలా? యేసుక్రీస్తు పిల్లలు అవ్వాలి. అందుకే రోమిలకు రాసిన పత్రిక 4:16 చదవండి. రోమిలకు రాసిన పత్రిక 4:16 చదవండి. 4:16 ఈ హేతు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉన్నట్లు అది విశ్వాస మూలమైనదైను. విశ్వాసం మూలమైందని చెప్పిందా? ధర్మశాస్త్రం మూలమైందని చెప్పింది అక్కడ? విశ్వాసం మూలం. అక్కడ రాయబడినమాట, ఆ హేతు చేత ఆ వాగ్దానము యావ సంతతికి, అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రమే కాక అబ్రహామును బట్టి విశ్వాసం గలవారికి. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి విశ్వాసం గలవారు. అంటే అబ్రహాము ఎవరిని ఎందు విశ్వాసం ఉంచాడో ఈరోజు నువ్వు నేను కూడా ఆయన ఎందు ఏముంచాలా? విశ్వాసము ఉంచాలి. ఆ వాగ్దానం ఏంటంటే ఒకసారి చదివి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 9:15. ఆ వాగ్దానం ఏంటో ఒకసారి చూడండి. 9:15. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకే ఆయన మరణం పొందినందున పిలువబడిన వారి నిత్యమైన స్వాస్థ్యమును కూర్చున్న వాగ్దానం పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు ఏమైనానంటే మధ్యవర్తి అన్నారు. ఏం పొందుకోవడానికి? నిత్య స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి. నిత్య స్వాస్థ్యం పొందుకోవడానికి ఎవరంటే మధ్యవర్తి? యేసుక్రీస్తు. కొత్త నిబంధన, కొత్త నిబంధనకి కారకుడు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి అక్కడ రాయబడిన మాట, ఆ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాలు పాపాల నుండి విమోచన కలుగుటకే ఆయన ఏం పొందాడంట? మరణం పొంది పిలువబడిన వారు, అనగా నువ్వు నేను నిత్యమైన స్వాస్థ్యం కూర్చున్న వాగ్దానం. ఏటా వాగ్దానం? నిత్యమైన స్వాస్థ్యం. అది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము. నిత్యమైన స్వాస్థ్యము పొంది నిమిత్తము మన వాగ్దాన నిమిత్తము కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన వాడితో మనం ఏం చేయాలంటే సంబంధం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రెండు కలిపి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:26 ఈ విధంగా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 కార్యసాధకమైన సత్య చొప్పున
అన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము ఎవరి మూలమేనండి? క్రీస్తు యేసు మూలంగా. సో చివరగా 29వ వచనం ఏం చెప్తుందంటే, మీరు క్రీస్తు సంబంధులైతే ఎవరి సంబంధాలు అవ్వాలండి? ఎవరి సంబంధాలు అవ్వాలా? క్రీస్తు సంబంధం. ఎలా అవుతామండి? ఎలా అవుతామండి? విశ్వాసం ద్వారా. ఏం ద్వారా? విశ్వాసం ద్వారా. ఎవరు ఎందుకు విశ్వాసం? యేసు క్రీస్తు నందు విశ్వాసం. అప్పుడు మనం దేవుని పిల్లలు అవుతాము, ఆయన మనకి తండ్రి అవుతాడు. అప్పుడు మనం దేవునికి సంబంధం అవుతాము. అప్పుడు క్రీస్తు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యజమానుడని లేదు, దాసుడని లేదు. అందరం యేసుక్రీస్తులు ఏమై ఉన్నామో ఏకమైన. ఇది ఎవరిని బట్టి? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుతో నీకు సంబంధం లేకపోతే నువ్వు ఎవడో ఆయనకి సంబంధం లేదు, ఆయన ఎవరో నీకు సంబంధం. ఇప్పుడు వాగ్దానం చేయకుండా నిత్య స్వాస్థ్యం మనం పొందుకోవాలంటే, మనకి మధ్యవర్తి అవ్వాలంటే యేసుక్రీస్తు మాత్రమే. సో యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీకు గుర్తింపు ఉంది. విశ్వాసంపై ఆధారపడాలి. క్రీస్తులు అందరూ సమాన వారసులుగా గుర్తింపబడాలని దేవుడు ఈ లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ విశ్వాసంలో ఐక్యత, సమానము మరియు దేవుని యొక్క దయ విశ్వవ్యాప్తంగా దాగి ఉంది. అది కేవలం యేసుక్రీస్తును నమ్మకంచడం ద్వారా మనం పొందుకోగలుగుతాం. అపోస్తలుడైన పౌలు ఆ సత్యాన్ని ఆనాడు గలతీలో ఉన్న సంఘాన్ని తెలియపరిచి, ఈ రోజున మరొక మారు నీకు నాకు బయలుపరిచి పురుకొల్పి ఏం చెప్తున్నాడంటే, మీరు ధైర్యంగా ఉండండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, ఆయన బట్టి మనం దేవుని సంబంధం అవుతాం, ఆయన ద్వారానే నిత్య స్వాస్థ్యాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి ఆయన మీద తరతరంలో నమ్మకం ఉంచాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చివరిగా ఆ వచనాలన్నీ ఒకసారి మీకు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 26వ వచనంలో కొన్ని కామన్ మాటలు చెప్తున్నాను చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ. ఎవరండి? మీరందరూ యేసుక్రీస్తుని బట్టి. 27వ వచనంలో క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ. ఎవరండి? మీరందరూ. 28వ వచనంలో ఇందులో యూదుడని గ్రీసుదేశం లేదు, దాసుడని స్వతంత్రం లేదు, పురుషుడని స్త్రీయం లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ. చివరిగా 29వ వచనంలో మీరు ఎవరో, మీరన్నా మీరందరన్నా ఒకటే. సో ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎవడైనా సరే వాడి దేవుని సంబంధి. విశ్వాసం ఉంచలేని వాడు ఎంతటి వాడైనా సరే వాడి దేవుని సంబంధి కాదు. విశ్వాసం అంటే మరలా చెప్తున్నాను, వచ్చిపోవడం కాదు, ఆయనకిలా బ్రతకడం, ఆయనలా జీవించడం. ఎందుకు తెలుసా? మనం యేసు క్రీస్తులోకి బాప్తిసం తీసుకున్నాం, యేసు క్రీస్తుని ధరించుకున్నాం. ధరించుకోవడం అనే మాటకి ఆయనలో బ్రతకాలి, మన మార్పు, మన ప్రవర్తనలో మార్పు రావాలి. అలా రానంత వరకు నువ్వు యేసు క్రీస్తుని పేరుకి మాత్రమే నమ్ముకున్నావేమో కానీ క్రీస్తులోకి బాప్తిసం తీసుకోలేదు, క్రీస్తును ధరించుకోలేని వాడిగా ఉంటాం. అలా ఉండకూడదని మన దేవుని సంబంధాలుగా ఉండి నిత్య స్వాస్థ్యాన్ని పొందుకునే వారిగా ఉండాలని దేవుడి మాటలో మనం ఇంట్లో దీవించి ఫలింప చేయనుగాక. ఆమె కళ్ళు మూసుకుని చెప్పుకున్న వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించి ఆరాధిద్దాం.